బాగున్నారా? హెబ్రోన్లో ఉన్న సహోదరులకు అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రేమతో వందనములు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజులైంది మనమందరం కలుసుకొని, కాబట్టి దేవుని చిత్తానుసారముగా మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి త్వరలోనే ఈ యొక్క లాక్డౌన్ ముగించి అందరం కలుసుకునేటట్టు దేవుని సన్నిధిలో మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయంలో మనము కూడికను ఆరంభించడానికి మునుపు కొన్ని నిమిషాలు దేవుని సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి. ఎన్ని పనులున్నా కూడా అందరూ ఫోన్ల దగ్గరికి వచ్చి మీ బైబిల్స్ పట్టుకొని ప్రభు నామమున అందరూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ వస్తాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అపారమైనటువంటి ఘనమైనటువంటి కృపా సత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను. అతి గంభీరమైన నాయన ప్రభావం కలిగిన మీ నామంలో మీ సన్నిధిలో మేము రాగలటానికి మీరు అనుగ్రహించినటువంటి ఒక స్వేచ్ఛ ప్రవేశాన్ని బట్టి స్తోత్రాలు. ఒకప్పుడు ప్రభా ఇటువంటి ఆధిక్యత మాకు లేదు. అయితే యేసుక్రీస్తు కృప ద్వారా నేను ఎక్కడో నాయన తండ్రి పనికిమాలిన స్థితిలో దిక్కుమాలిన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు కృప ద్వారా ప్రభా మీరు చేసినటువంటి ఆ గొప్ప క్రయదన బలియాగమును బట్టి మమ్మల్ని విమోచించి నాయన నీ సన్నిధానంలో నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినందుకే నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రాలు. గత దినాలంతట్లో మీరు కాపాడి భద్రపరిచి దేవా నీ పరిశుద్ధమైనటువంటి దినముగా నాయన ఈ దినాన్న ప్రభా మా హెబ్రోను సహోదరులతో కలిసి ఈ విధంగా ప్రార్థించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ఈ పరిస్థితుల్లో, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో దేవ మేము కూడి రాలేకపోతున్నాం. అయితే ఈ ఫోన్ పరిచయం ద్వారా దేవ మమ్మల్ని అందరినీ మీరు ఐక్యపరుస్తున్నందుకని నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రభా కొన్ని నిమిషాలు ప్రభా నీ దైవ వాక్యములను మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాను. దేవా నీ సన్నిధిలో పాటలు పాడుకోవడానికి నేను మహింపరచుకోవడానికి ప్రభా మీరు సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాను. వినగలిగే చెవి, చూచే కన్ను, గ్రహించే మనస్సు మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమయం ఎంతో నాయన ప్రశస్తమైనదిగా మాకు నీ ప్రియబిడ్డలకు ఉండగలుగునట్లుగా సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ మీకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము పాట పాడుకుందాం, దేవుని మహిమపరుస్తాం. పాట సంఖ్య 313వ పాట ఆత్మతో పాడుకుందాం. జాగ్రత్త భక్తులార పిలిపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలిపిదే ప్రభు యేసు వేగవచ్చును. వందనం హోసన్నా, వందనం హోసన్నా. రాజాది రాజు వచ్చును, రాజాది రాజు వచ్చును. జాగ్రత్త భక్తులార పిలిపిదే ప్రభు యేసు వేగవచ్చును. చాలా రాత్రి గడచిపోయే చూడు పగలు వచ్చెనుగా. చాలా రాత్రి గడచిపోయే చూడు పగలు వచ్చెనుగా. భక్తులార పిలిపిదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలిపిదే ప్రభు యేసు వేగవచ్చును. ఈ పాట ద్వారా దేవుడిని ఎంతగానో మనం ఆరాధిస్తూ వచ్చినాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు
చాలా దినములైంది దేవుని సన్నిధిలో మనం చేరి రాలేకపోతూ వచ్చినాం. అయితే ప్రభు కృపను బట్టి లైవ్ పరిచయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి ఎంతో శ్రద్ధగా భయభక్తులు కలిగి గత దినాల్లో మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నట్లుగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా అనే మాటల ద్వారా మీరందరూ దేవుని యందు ధైర్యపరచబడి ఉంటారని నమ్మి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో కూడా కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడినట్లుగా కొన్ని మాటలు మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తాం. చూడండి, మీ అందరూ బైబిల్ తీసుకొని పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుండి ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా దేవుని సహాయాన్ని కోరుదాం. చూడండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 33వ వచనం చదువుతాను, వినండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మరొకసారి చదువుకుందాం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. ప్రభువా, నీ ప్రియబిడ్డలకు ఏ మాటలైతే మీరు ఆదరిస్తారో, ఏ మాటల ద్వారా మీరు పురుకొల్పుతారో ఆ మాటలు దయచేయండి ప్రభు అని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఈ మాటలు దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. నిజంగా మనకు తెలుసా దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో కదా, తెలియదు. కాబట్టి జాగ్రత్త పడాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. గత వారంలో మనం చదువుకున్నట్లుగా, మనం చెప్పుకున్నట్లుగా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, తర్వాత నీ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా. ఆ మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుడు ధైర్యపరిచింటాడని నమ్మి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ దినాల్లో ఈరోజు మనతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, జాగ్రత్త పడుడి. విశ్వాసముగా దేవుడు మనకు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే జాగ్రత్త పడుడి. దేని కొరకు జాగ్రత్త పడాలని ప్రభు అంటూ ఉన్నాడు? మనకిచ్చినటువంటి అమూల్యమైన రక్షణను కాపాడుకోవటానికి ఎంతగానో జాగ్రత్త పడాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తున్నప్పుడు నిజంగా జాగ్రత్త పడడానికి ఒక తీర్మానంలోనికి మనము రావాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈ సమయంలో మనం బైబిల్ తీసుకొని కూర్చున్నప్పుడే వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈరోజు ఏ అంశం ద్వారా నాతో మాట్లాడతారు? నా హృదయంలో ఉంటున్న కలవరాన్ని తీసివేయండి, నా హృదయంలో నెమ్మది దయచేయండి ప్రభా. నీ అమూల్యమైన మాటల ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. చెదిరిపోయిన తలంపుల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మనం అందరము ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు వింటే అది హృదయంలో పనిచేస్తుందన్నమాట. హృదయంలో కార్యం జరిగిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతో జాగ్రత్తగా మనం ఈ మాటలు వినాలని దేవుని పేరిట కోరుచున్నాను. జాగ్రత్త పడుడి. ఎవరితో చెప్తున్నాడండి ఈ మాటలు? అవిశ్వాసులతోనా, లేకుంటే రక్షణ లేని పాపులతోనా? కాదు. ఎవరైతే యేసుప్రభు రక్తము చేత విమోచించబడినారో వాళ్ళతో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అయ్యో నా బిడ్డలు నా రాకడ వరకు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి జాగ్రత్త పడాలి, దేవుని కొరకు ఎదురు చూసే విషయంలో జాగ్రత్త పడాలి, ప్రతి విషయంలో ఆత్మయందు తీవ్రత కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి జాగ్రత్త పడాలని యేసుప్రభు వారు ఇష్టపడతా ఉన్నారు. అందుకనే ఈ మాటలు బహు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మాటలు? ఈ 13వ అధ్యాయం, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 33వ వచనంలో జాగ్రత్త పడుడి. ఎవరికి చెప్తామంటే జాగ్రత్త పడుడి అని? మన పిల్లలు నడిచేటప్పుడు, లేకుంటే తిరిగేటప్పుడు, లేకుంటే బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చెప్తాము? బాబు జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్త పడు అని ప్రతి విషయంలో తల్లిదండ్రులము ఎంతగానో పిల్లల విషయంలో జాగ్రత్తగా మనం చాలా విషయాల్లో జాగ్రత్త పరుస్తూ ఉంటాం. అలాగే ఆత్మీయమైనటువంటి పరలోకపు తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి తండ్రి, మనల్ని సృష్టించినటువంటి నిర్మాణకుడు అయినటువంటి యేసు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఎంతగానో జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. 9 నెలలు కడుపులో పెట్టుకున్నటువంటి ఆ కుమార్తె కోసం, కుమారుడు కోసం మనం ఎంత కేర్ తీసుకుంటామో అంతకంటే గొప్ప కేర్ మన విషయంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఎందుకు జాగ్రత్త పడాలని ప్రభు ఇష్టపడుతున్నాడంటే, నా రాకడలో యేసుక్రీస్తు రక్తం చేత విమోచించినాను కదా వీళ్ళను, యేసుప్రభు రక్తం చేత నేను కొన్నాను కదా, నా రక్తం చేత విమోచించినాను కదా, అయితే మళ్ళా పాపంలో పడిపోతారేమో, మళ్ళా నా రాకడలో ఎత్తబడే సంఖ్యలో ఉండరేమో అని చెప్పేసి యేసుప్రభు వారు ఎంతో భయముతోనూ బాధతోనూ కన్నీరు కార్చుకుంటూ ఆయన పడే వేదన మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎంత శ్రద్ధ చూడండి యేసుప్రభుకి కదా. మన రక్షించినటువంటి ఆ యొక్క నిర్మాణకుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, మన రక్షణకర్త అయినటువంటి దేవుడు, ఆత్మల కాపరైనటువంటి దేవుడు మన విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఎంతో జాగ్రత్త పడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేని కొరకు జాగ్రత్త పడాలంటే, యేసుప్రభు యొక్క రాకడ కొరకై జాగ్రత్త పడాలి. కానీ భౌతిక సంబంధమైనటువంటి వాటి విషయంలో మనం జాగ్రత్త పడతాం కదా. మనము చాలా విషయాల్లో జాగ్రత్త పడతాం. ఒక డబ్బు విషయంలో జాగ్రత్త పరుస్తాం, తర్వాత ఎక్కడికైనా వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ముందే తయారవుతాం, తర్వాత ఇంట్లో ఏదైనా వస్తువు తెచ్చుకునే విషయంలో 4 సార్లు ఆలోచించి జాగ్రత్తగా వస్తువులు కొంటాం. ఏదైనా తీసుకొచ్చే విషయం, లేకుంటే ఇల్లు కొనే విషయంలో కానీ, లేకపోతే ఒక ఇల్లు కట్టించే విషయంలో కానీ, ఒక డబ్బులు వేరే వాళ్ళకు చెల్లించే విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా మనము కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం కదా. ఆ భౌతిక సంబంధమైనవి, తుచ్చమైనటువంటివి, అవి పనికిరావు దేనికి కూడా. అటువంటి వాటి కొరకు ఎంత జాగ్రత్త పరుస్తాం. బీరువాలో 10 సార్లు మనము డబ్బులు లెక్క పెట్టుకుంటుంటాం, ఎత్తి పెట్టుకుంటుంటాం, చూస్తుంటాం. వాటి విషయంలో ఆ డబ్బులు ఒకవేళ దాచిపెడితే ఆ డబ్బుల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తాం, అంతేనా? ఖచ్చితంగా జాగ్రత్త పరుస్తాం. కాబట్టి ఆ విషయాల్లో ఎలాగ జాగ్రత్త పడతా ఉన్నామో, ఆత్మ సంబంధమైన వాటి కొరకై కూడా మనం జాగ్రత్త పడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈ దినాల్లో ఎందుకంటే ఈ కరోనాను రప్పించి లాక్డౌన్ చేయించి మనల్ని ఇంట్లో కూర్చోబెట్టినాడు. మనం జాగ్రత్త కలిగి మెలకువగా ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంత శ్రద్ధ అంటే చూడండి, ఇదే గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఎందుకంత జాగ్రత్త పడుతున్నాడు యేసుప్రభు వారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట స్పష్టంగా వ్రాయబడతా ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో చూడండి ఏముందో. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, విమోచన దినము కొరకు అంటే దేవుని రాకడ కొరకు మనల్ని ఏం చేసినాడంట అమ్మ? దేవుడు ముద్రించినాడంట. ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించినాడు. ఆయన రక్తము కార్చి నేను కల్వరి శిలువలో ముద్రించినాడు. కాబట్టి అంతగా ముద్రించినాడు కాబట్టి ఆయన ఎంతో మన విషయంలో శ్రద్ధ వహిస్తున్నాడు. ప్రియబిడ్డ, జాగ్రత్త పడు. ఎందుకు ఇంకా వ్యర్థమైన వాటిని ఆలోచిస్తున్నావు? ఎందుకు వ్యర్థమైన వాటిని జాగ్రత్త పడతా ఉన్నావు? వాటి కొరకు వీటి కొరకు ఎందుకు ఆశపడుతున్నావు, వేగిరపడుతున్నావు? ఆ విషయాలలో భౌతిక సంబంధమైన తుచ్చమైనటువంటి శరీర కార్యముల కొరకు ఎందుకు జాగ్రత్త పడుతున్నావు అని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈరోజు అవి ఒకరోజు గతించిపోతాయి, అవన్నీ నాశనం అయిపోతాయి, నశించిపోతాయి. వెండి బంగారం అవి అక్కరకు రావు, అవన్నీ నశించిపోయేటివి. అయితే నిత్యమైనటువంటి పరలోక రాజ్యం, యుగాయుగములో ఉండే శాశ్వతమైన రాజ్యం కొరకు నేను సిద్ధపరచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే జాగ్రత్త పడు. ఎందుకు అంత శ్రద్ధ వహిస్తున్నాడంటే, విమోచన దినము కొరకు ఏం చేసినాడంట? మనల్ని ముద్రించినాడంట. చూడండి, ఎంత గొప్ప విషయం కదా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ప్రభు. ముద్రించినాడు. విమోచన దినము కొరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. అంటే ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు, మనం చనిపోయేంత వరకు, లేకపోతే ఆయన వచ్చేంత వరకు మనము దేవుని చేత ముద్రించబడ్డాం. కాబట్టి అంత జాగ్రత్త వహిస్తున్నాడు. తల్లి ఏ విధంగా తన కుమారుని విషయంలో ఎంతో కేరింగ్గా జాగ్రత్త పరుస్తుందో, ఎంతో జాగ్రత్తగా ఆ బిడ్డ కొరకు లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు ఆ బిడ్డ బాగోగులు చూసుకుంటూ ఆ బిడ్డను జాగ్రత్త పరుస్తూ ఉంటుందో, అలాగే యేసుప్రభు కూడా దినాన్ని ప్రభుతో ఆరంభిస్తూ ఉంటే ప్రభుతోనే ముగించాలని ప్రభు ఇష్టపడతా ఉంటాడు. ప్రియబిడ్డ, నిజంగా ఈ ఆఖరి దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో నిజంగా మన ఆత్మీయమైన జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? దేవునితో దినాన్ని ఆరంభిస్తున్నామా? లేక మన పనిబాటల మీద, దేవుని మీద దృష్టిని తొలగించుకొని మన పనిబాటల మీద ఉన్నామా? దినాన్ని దేవునితోనే ముగిస్తున్నామా లేదా? ఎన్ని గంటలు దేవుని కొరకు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం? ఎన్ని గంటలు ప్రభు కొరకు మనం నిలిచి ఉన్నాం?
అబ్రహాము దేవుడు మాట్లాడి వెళ్ళిపోయేంత వరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడంట. నిజంగా నిలబడుతున్నామా? నిజంగా ప్రార్థిస్తున్నామా? అలాగ విమోచన దినము కొరకు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి మీరు ఎట్లుండాలంట? ఆ కాలం ఎప్పుడో తెలియదు కాబట్టి ఎట్లుండాలంట? జాగ్రత్త పడుడి. ఇంకా చూడండి, హగ్గయిలో ఒక మాట ఉంది చూడండి. హగ్గయి గ్రంథంలో ఒక మాట ఉంది. హగ్గయి 2వ అధ్యాయము. హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనం. నా సేవకుడైన షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రయుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూడండి, మనల్ని ఏం చేసినాడంట? దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, తర్వాత ముద్రయుంగరముగా చేసుకున్నాడు. చూడండి, మన దగ్గర బంగారు వస్తువులు ఉంటే, ఉంగరాలు ఉంటే, లేకుంటే హారాలు ఉంటే, బంగారు వస్తువులు ఏది ఉన్నా కూడా దాన్ని ఎట్లా చేసుకుంటామండి మనం? ఎక్కడంటే అక్కడ పడేస్తామా? ఎక్కడంటే అక్కడ పడేవి ఏం చేస్తాం? అవి చాలా జాగ్రత్తగా ఎత్తి పెడతాం. కాబట్టి యేసుప్రభు కూడా నిన్ను ముద్రయుంగరముగా చేసినాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా రక్తమంతా చివరి బొట్టు వరకు నీ కొరకు కార్చినాను. ప్రియబిడ్డ, నువ్వు నా కొరకు ఎలా జాగ్రత్తగా ఉన్నావు? నువ్వు ఆ యేసుప్రభుకు నువ్వు ఎట్లా అంట? ముద్ర యుంగరముగా ఉన్నావంట. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, చూస్ చేసుకున్నాడు, అంటే ఏర్పరచుకున్నాడు, నిన్ను ముద్రించినాడు దేవుని చేత. ఆయన క్రీస్తు రక్తము చేత నిన్ను ముద్రించినాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ముద్ర ఉంగరముగా దేవుడు చేసుకున్నాడు. ఉంగరం ఎక్కడ పెట్టుకుంటారండి? ప్రేలుకు పెట్టుకుంటాం. అలాగ దేవుడు ఆయన దగ్గర నీవు ఆనుకొని ఉన్నావు, ఆయనతోనే ఉన్నావంట. కాబట్టి అలాంటి భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం అంత జాగ్రత్త పడితే దేవుడు నిన్ను ముద్రయుంగరముగా చేసుకున్నాడు, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉంటావు, ఎంత జాగ్రత్త పడుతున్నావు? దేవుని కొరకు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? దేవుని కొరకు నమ్మకమైన సత్య సాక్షిగా నువ్వు ఈ లోకయాత్రలో ముందుకు సాగిపోతా ఉన్నావా లేదా? అందుకే ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు ఎట్లుండాలంట? జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక స్త్రీ గురించి మనం చూసుకుంటాం. లూకాసువార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, అది ఎప్పటి నుంచో మనము చదువుకుంటూ సండే స్కూల్లో కూడా చాలాసార్లు వినింటారు అనమాట. 15వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, ఆమెకు 10 వెండి నాణెములు ఉన్నాయంట. ఆ వెండి నాణెములలో చూడండి, 15వ అధ్యాయం 8వ వచనంలో, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చేది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. చూడండి, ఆ స్త్రీకి ఉంటున్నటువంటి 10 వెండి నాణ్యాలలో ఒక నాణ్యం పోగొట్టుకుందంట. ఆ నాణ్యం పోగొట్టుకుంటానే ఆమె ఏం చేసింది? పోనీలే, ఆ నాణ్యం ఎట్లన్నా పోనీలే, మరి నాకెందుకులే, ఇంక నాకు 9 ఉన్నాయి కదా అని అనుకునిందా? అనుకోలేదు. ఆ ఒక్క నాణ్యం కొరకై ఎంతో జాగ్రత్తగా ఏం చేసింది? వెతుకుతూ వచ్చింది. దీపం వెలిగించిందంట. అంటే దీపం వెలిగించిందంటే ఆ ఇంట్లో ఏముందంట? చీకటి ఉండొచ్చేమో, కాబట్టి దీపం వెలిగించి ఆ నాణ్యము దొరికేంత వరకు చూసింది. కాబట్టి ఇది ఏమర్థమవుతుందంటే, మన ఆత్మీయమైన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోతే, దేవుని యొక్క ఆ యొక్క స్వరూపాన్ని కోల్పోతే నీలో సంతోషం ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా వెతికిందంట ఆమె. నీవు కూడా ఆత్మీయమైన జీవితంలో పతనం అయిపోయినావేమో, దిగజారిపోయినావేమో, నిరాశలోకి వచ్చేసినావేమో. యేసుప్రభు నాకు ఏం చేసినాడు, నాకు ఏమీ చేయలేదు, ఈ పరిస్థితులు ఏంటి, మందిరం లేదు, దేవుని సన్నిధి లేదు, సేవకుల ప్రార్థన లేదు, ఏమీ లేదు, నా పరిస్థితి ఏంటి, నా యొక్క చుట్టుపక్కల వాతావరణం ఏంటని ఎంతో దిగజారిపోయి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో ఉండి దాన్ని వెతకటానికి నువ్వు ప్రయాసపడిన విషయంలో అజాగ్రత్తగా ఉన్నావేమో. జాగ్రత్త పడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమె ఆ దీపం వెలిగించిందంట, అంటే పరిశుద్ధాత్మను కోల్పోయింది. తిరిగి ఆ పరిశుద్ధాత్మను ఏం చేసుకుంటుంది? తిరిగి ఆ పరిశుద్ధాత్మను తిరిగి తెచ్చుకోవడానికి ఆమె ఎంతో ప్రయాసపడతా ఉంది. ఆ పరిశుద్ధాత్మ అనే దీపాన్ని వెలిగించింది. ఆ యొక్క నాణ్యము కొరకు వెతుకుతూ వచ్చిందనమాట.
దాన్ని వెతికింది, అది దొరికేంత వరకు వెతుకుతూ వచ్చింది. నీ ఆత్మీయమైన జీవితంలో నీవు ఆత్మీయతను కోల్పోయినావేమో, ప్రభు యొక్క సన్నిధిని కోల్పోయినావేమో, ప్రభు యొక్క సహవాసాన్ని నీవు కోల్పోయినావేమో. జాగ్రత్త పడి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచినావేమో, తిరిగి సమకూర్చబడాలని ప్రభువును అడుగు. ప్రభువా, నేను జాగ్రత్తగా ఉంటాను. ఆ స్త్రీ ఏ విధముగా దీపం వెలిగించి ఆ యొక్క నాణ్యమును తీసుకునిందో, అలాగ నేను కూడా మరలా నీ యందు సంతోషించినట్లు ఏం చేయాలంటున్నాడు దావీదు. అంటాడు ఒక మాట, అయ్యా నీ యందు నేను మరలా సంతోషించినట్లు నన్ను బ్రతికించు అని అంటాడు. కాబట్టి ఈరోజు ఆత్మీయమైన జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్నావేమో, అజాగ్రత్త పడ్డావేమో, దేవుని విషయాల్లో అజాగ్రత్త కలిగి ఉన్నావేమో. ఈరోజు జాగ్రత్త పడడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ కాలం ఎప్పుడూ మనకు తెలియదు. ఎందుకు ఇంత జాగ్రత్త పడమంటా ఉన్నాడు దేవుడు అంటే, నువ్వు దేని చేత ముద్రించబడినావు? ఆత్మ యందు ముద్రించబడినావు, దేవుని యందు ముద్రించబడినావు. ముద్ర ఉంగరముగా చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు దేవుడు. కాబట్టే ప్రియబిడ్డ, దేవుడు నిన్నేమంటున్నాడు? జాగ్రత్త పడుడి. ఆ కాలం ఎప్పుడొచ్చినో మీకు తెలియదు కనుక జాగ్రత్త పడండి. ఇంత విశేషముగా దేవుడు అడగటానికి కారణం ఇదే. కాబట్టి ఈరోజు ఒకవేళ నీ ఆత్మీయమైనటువంటి పతనం జరిగిందేమో, ఆత్మీయంగా దిగజారిపోయినావేమో, ఏదో కోల్పోయినావేమో, దేవునితో సన్నిహితమైన సంబంధం కోల్పోయినావేమో, దేవునితో సహవాసం కోల్పోయినావేమో, సమాధానాన్ని కోల్పోయినావేమో. ఈరోజు ప్రభునితో మాట్లాడుతుండగా జాగ్రత్త పడు. ఆ స్త్రీ ఏ విధముగా ఆ యొక్క దీపమును వెలిగించిందో, తిరిగి ఆ దీపమును వెలిగించి ఏం చేసింది? ఆ యొక్క నాణ్యమును దొరికేంత వరకు వెతికింది. సమాధానాన్ని పొందేంత వరకు నువ్వు వెతకాల. ప్రభు దగ్గరికి వచ్చి మోకరించాలా, ప్రార్థన చేయాలా. ప్రభా, నేను కోల్పోతూ వచ్చినాను, నేను అజాగ్రత్తగా ఉంటూ వచ్చినాను. ప్రభా, నేను ఆత్మీయమైన జీవితంలో సమాధానాన్ని కోల్పోయినాను, ఆత్మీయమైన జీవితంలో నీతో సహవాసం కోల్పోయినాను. ప్రభా, నన్ను క్షమించని చెప్పి ప్రభు సన్నిధిలో నీవు ఆ సమాధానం తిరిగి పొందేంత వరకు నువ్వు జాగ్రత్త కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు తన సమాధానాన్ని నీకు మెండారుగా అనుగ్రహిస్తాడు. ప్రియబిడ్డ, ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఆ స్త్రీ ఆ నాణ్యమ దొరికిన తర్వాత అందరికీ చెప్పి ఏం చేసిందంట? ఎంతో సంతోషించిందంట, ఎంతో ఆనందించిందంట. ఆ సంతోషం నీకు కావాలన్నా నువ్వు కూడా జాగ్రత్త పడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే జాగ్రత్త పడుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, అలాగే కొంతమంది స్త్రీలు కూడా చూడండి, జాగ్రత్త లేని కారణాన్ని బట్టి ఏమవుతూ వచ్చినారో. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇది కూడా చాలా సుపరిచితమైనటువంటి మాటలే. చూడండి, 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నారు? అప్పుడు 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని. అక్కడ ఏముందండి? కన్యకలందరూ కలిసి వెళ్ళినారు యేసుప్రభుని ఎదుర్కోవటానికి. పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి 10 మంది కన్యకలు వెళుతూ వచ్చినారు. వాళ్ళందరూ చూడండి, కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని. ఎందుకు ఉందండి? అక్కడ ఆలోచించాలి. అక్కడ ఏం కనపడుతుందంటే అజాగ్రత్త కనపడతా ఉంది. గాని అని ఆ అక్షరము ఎంత అర్థవంతంగా ఉంది చూడండి. కాబట్టి చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చునవి కనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అంటే వీళ్ళకేం లేదు? బుద్ధి లేదు. బుద్ధి లేదని చెప్పచ్చా? ఇంకేమన్నా చెప్పచ్చా? అజాగ్రత్తగా ఉన్నారు. దివిటీలు వెలుగుతున్నాయా లేదని చూసుకోలేనటువంటి దరిద్రమైనటువంటి ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు ముందుకు కొనసాగింపబడతా ఉన్నారు. ఎంత భయంకరం చూడండి, ఎంత అజాగ్రత్తగా ఉన్నారు. అయ్యో, నిజంగా పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి మేమందరం సిద్ధంగా వెళ్తున్నాం కదా, నిజంగా మా దివిటీలలో నూనె ఉందా లేదా అని జాగ్రత్త పడలేకపోతూ వచ్చినారు. నిజంగా వాళ్ళందరూ బుద్ధిగల కన్యకలే అన్నట్టుగానే ఉంది. అక్కడ బుద్ధిగల కన్యకల్లాగానే వెళుతూ వచ్చినారు. అందరికీ దివిటీలు ఉంటూనే ఉన్నాయి, అందరికీ ఒత్తి మండుతూనే ఉంది. కానీ దాంట్లో ఏం లేదండి, నూనె లేదు. అంటే ఎంత అజాగ్రత్తగా ఉంటూ వచ్చినారు.
ఆ చివరి క్షణంలో ఆ బుద్ధి లేని వారు బుద్ధి గల వారిని అడుగుతూ ఉన్నారు, అమ్మా కొంచెం మాకు నూనె ఇవ్వండి అని. అంటే వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. ఆ టైంలో ఎవరేం చేస్తారండి? ఆ సమయంలో జాగ్రత్త లేని కారణాన్ని బట్టి వాళ్ళు త్రోసివేయబడుతూ వచ్చినారు. తర్వాత పెండి కుమారుడు రానే వచ్చినాడు. తర్వాత ఈ కన్యకలు వెళ్ళి అయ్యా అని తలుపు తడుతూ ఉంటే అంత లోపల మీరెవరో నాకు తెలియదు అంటూ వచ్చినాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఒక చిన్న అజాగ్రత్తను బట్టి, జాగ్రత్త లేని కారణాన్ని బట్టి వాళ్ళు ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనలేకపోతూ వచ్చినారు. ప్రియబిడ్డ, ఈరోజు నీకు రక్షణ ఇచ్చినాడు, దేవుడు విమోచించినాడు, ముద్రయుంగరముగా చేసుకున్నాడు, ప్రభు కొరకు ఒక దేవుని చేత ముద్రించుతా వచ్చినాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన గొప్ప నిత్యమైన రక్షణ నీకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కలువరి శిలువలో గొప్ప రక్తాన్ని కార్చి నీ కొరకై ప్రాణం పెట్టి విమోచించి నీకు రక్షణ ఇచ్చి ఆయన బిడ్డగా చేసుకున్నాడే. నువ్వు ఎందుకంత అజాగ్రత్తగా ఉంటున్నావు నీ రక్షణ విషయంలో? నువ్వు ముద్రించబడినావు కదా దేవుని కొరకై, ఎందుకంత అజాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చినావు? ఈ చివరి దినాల్లో దేవుడితో మాట్లాడుతున్నాడు. చివరి క్షణాల్లో మా దగ్గర అయ్యో నా పరిశుద్ధాత్మ శక్తి పోయిందే, నాలో రక్షణానందం పోయిందే, నా రక్షణానందం పోయిందే అని నీవు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. దేవుని సన్నిధిలో సమకూర్చబడటానికి ఇష్టపడు. ఆ క్షణంలో, చివరి క్షణంలో మెలకువలేకపోతే, అజాగ్రత్తగా నీవు అక్కడ వ్యవహరిస్తే ఏమీ చేయలేవు. ప్రధాన దూత శబ్దంతో ప్రభువు ఏం చేసినప్పుడు, కడబూరం రోగినప్పుడు ఆయన పిలుస్తూ ఉంటే నీవు అజాగ్రత్తగా నీ రక్షణను కాపాడుకోక ముద్రించబడిన విధానాన్ని మర్చిపోయి అజాగ్రత్తగా వ్యవహరిస్తే, దేవునితో సన్నిహితమైన సంబంధం లేని కారణాన్ని బట్టి ఆ స్వరము నీవు వినకపోదువేమో. జాగ్రత్త. ఆ చివరి దినాల్లో ఆ కన్యకలందరూ ఎంతో పరిచర్య చేసినారు. ప్రభువా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టినాం కదా, నీ నామంలో మేము మందిరానికి వచ్చినాం కదా, అన్ని కార్యక్రమాలకు వచ్చినాం కదా అని వాళ్ళు ఎంత మొత్తుకున్నా అక్రమం చేయు వాళ్ళారా మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రియబిడ్డ. ఈరోజు అలాగన్నా అనిపించుకోవడానికి మనం యోగ్యులమా? యోగ్యకరంగా ఉంటుందా అలాంటి పరిస్థితి? కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభువా నన్ను క్షమించు, నిజంగా అనేక పర్యాలు నా రక్షణను వ్యర్థపరచుకుంటూ వచ్చినాను, నీ కృపను వ్యర్థం చేసుకుంటూ వచ్చినాను, మీరు అనుగ్రహిస్తున్నారు, మీ కృపను ఎంతగానో నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు, కానీ మీ కృపను నేను దుర్వినియోగం చేసుకుంటూ వచ్చినాను ప్రభా, వ్యర్థం చేసుకుంటూ వచ్చినాను ప్రభా, ఆత్మలో సిద్ధపాటు లేదు ప్రభా, నన్ను క్షమించు, నేను రక్షణ విషయంలో జాగ్రత్తగా లేను ప్రభా, నన్ను క్షమించు. ఎన్ని పర్యాయాలు మీరు హెచ్చరిస్తున్నా కూడా, నీ వాక్యం నాతో మాట్లాడుతూ ఉన్నా కూడా నేను సరిచేసుకునే విషయంలో అజాగ్రత్తగా ఉంటూ వచ్చినాను ప్రభా. భౌతిక సంబంధమైన వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాను, కానీ పర సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా లేను ప్రభా. నీ రాకడ కొరకై సిద్ధపరిచే మార్గంలో నేను లేను ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు కరుణించి తిరిగి ఏం చేస్తాడమ్మా? సమకూరుస్తాడు. అలాగే వదిలిపెట్టాడు. ఆయన అత్యంత కృపగలిగిన దేవుడు, కరుణామూర్తి, శాంతమూర్తి. అలాగని మనం పాపంలో నిలిచి ఉందామా? లేదు, నిలిచి ఉండకూడదు. ప్రభు ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కాబట్టి జాగ్రత్త పడుడి అని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక వ్యక్తి జాగ్రత్త పడ్డాడు. ఎవరైనా చూడండి, ఎవరు ఆ వ్యక్తి? జాగ్రత్త పడిన వ్యక్తి మొదటి రాజులు 21వ అధ్యాయము, మొదటి రాజులు 21వ అధ్యాయము 29వ వచనంలో చూడండి ఏం మాట ఉందంటే, మొదటి రాజులు 21వ అధ్యాయము 29వ వచనంలో, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. చూడండి ఏం చేసినాడు అహాబు. 27వ వచనం చదువుకుందాం. అహాబు ఆ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా, తను చేసినటువంటి హేయమైన కార్యములను బట్టి హెచ్చరించబడిన తర్వాత జాగ్రత్త పడుతూ వచ్చినాడు. తను చేసినటువంటి చూడండి, ఆయన ఏం చేసినాడంట 26వ వచనంలో, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను అని
బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఎవరైనా అహాబు విగ్రహములను పెట్టుకొని, అంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఎంతో హేయముగా అసహ్యముగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు, దేవుడు తనతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏం చేసినాడు? జాగ్రత్త పడు అహాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు అహాబు వెంటనే ఏం చేసినాడు? ఎందుకులే నేను జాగ్రత్త పడ్డాం, నేను ఇలాగే చేస్తాలే అని అనుకోలే. ఏం చేసినాడు? అహాబు ఈ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోనె పట్టె కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, అంటే జాగ్రత్త పడుతూ వచ్చినాడు. అయ్యో, దేవునికి అయిష్టమైన కార్యం నేను చేసినానా, దేవునికి నమ్మకంగా జీవించలేకపోయినానా అని వెంటనే అతడు వినయముగా ప్రవర్తించినాడు. కారణం ఏంటంటే జాగ్రత్త పడుతూ వచ్చినాడు. తనని ఏర్పరచుకున్న విధానాన్ని గమనిస్తూ వచ్చినాడు. తన ముద్రయుంగరం అనే దేవునికి తను గ్రహిస్తూ వచ్చినాడు. నేను ముద్రించబడినాను కదా, నేను దేవుని బిడ్డను కదా అని అహాబు తను వినయముగా ప్రవర్తించుట చూచితివా అంటాడు. ఎవరితో అంటాడు? ఏలియాకు చెప్తా ఉన్నాడు. కాబట్టి అతడు ఎంతగానో వినయముతో వ్యాకులపడి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో గోనె పట్ట కట్టుకున్నాడు, విలపిస్తున్నాడు, ప్రభువా నేను నన్ను క్షమించు అన్నట్టుగా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని పరుండి వ్యాకుల పడుచుండగా, చూడండి ఏలియాకు దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని? అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. అప్పుడు ఏలియాతో చెప్తా ఉన్నాడు, చూడు ఏలియా, అహాబు వినయముగా ప్రవర్తించినాడు, జాగ్రత్త పడతా వచ్చినాడు. కాబట్టి ఈ శిక్ష, ఈ అపాయం అతని కాలంలో సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను రప్పించదనని చెప్పాను. కాబట్టి వినయముగా జాగ్రత్త పడుతూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతూ వచ్చినాడు. ఉపవాసముతో కన్నీటితో గోనె పట్ట కట్టుకొని, అంటే తగ్గించుకున్నాడు. జనపనార వలె తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. వినయముతో ప్రవర్తిస్తూ వచ్చినాడు, ప్రభువా నన్ను క్షమించు అని. ఎప్పుడైతే జాగ్రత్త పడినాడో ఆయన మీదకి వచ్చే అపాయాన్ని ఏం చేసినాడు? దేవుడు తీసివేసినాడు. కారణం ఏంటి? అతడు వినయముగా ప్రవర్తించినాడు, అతడు జాగ్రత్త పడుతూ వచ్చినాడు. కాబట్టి నేను అతని కాలంలో అపాయాన్ని సంభవింపకుండా చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన జాగ్రత్త పడ్డాడు, వెంటనే అపాయం నుంచి తప్పించబడుతూ వచ్చినాడు. ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీవు కూడా జాగ్రత్త పడాలని ముందుగానే దేవుడు వ్రాయించి పెట్టినాడు ఈ మాటలు. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, ఆయన కాలం ఎప్పుడో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎట్లా వస్తాడంట దొంగ వలె వస్తాడంట. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. జాగ్రత్త లేకపోతే మనం ఏం చేయబడతాం? ఎంత రక్షింపబడినా వేస్ట్, విడిచిపెట్టబడతావు. ఆయన కడబూర స్వరము నీకు వినబడదు. ఎందుకు? దేవునితో సన్నిహితమైన సంబంధం నీకు లేకపోతే, ఆ రక్షణ విషయంలో ఆ ఏర్పరచబడినటువంటి ఆ రక్షణను నువ్వు కాలదన్నుకుంటే, జాగ్రత్తగా లేకపోతే ఎంతో గొప్ప నష్టం నీకు సంభవిస్తుందని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ అంశం ఏంటి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని. మెలకువగా ఉండాలి. నిజంగా మెలకువ ఎంతో శ్రేష్టకరమైనటువంటి అంశం. దేని విషయంలో మెలకువ ఉంటామండి మనం? ఎవరైనా చుట్టాలు వస్తే మన ఇంటికి 12 గంటల రాత్రికి చుట్టాలు వస్తున్నారంటే మనం ఎంత మెలకువగా ఉంటామో కదా, ఎంతో మెలకువగా ఉంటాం. 12 అయినా 1 గంట అయినా వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఏ క్షణంలో వస్తారో, ఏ సమయంలో వస్తారో వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టింటాం కదా. ఎంతో జాగ్రత్త పడతాం. ఆ విషయంలో వాళ్ళు వస్తుంటే మెలకువగలిగి ఉంటాం. ఒక భౌతిక సంబంధమైన బంధువులు వస్తుంటేనే అంత మెలకువగా ఉంటే, యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. నువ్వు ఎంత మెలకువగా ఉండాలండి. ఆయన ఎట్లా వస్తాడని? ఆయన ఎట్లా వస్తాడంట? దొంగ వలె వస్తాడంట. కాబట్టి నువ్వేం కలిగి ఉండాలా? మెలకువ కలిగి ఉండాలా. యేసుప్రభు బంధువులు వచ్చినప్పుడు ఎంత మెలకువగా ఉంటావు, ఎంత అలర్ట్నెస్గా ఉంటావో, అలాగే యేసుప్రభు మేఘారుడై అని వచ్చినప్పుడు నువ్వు ఎట్లుండాలంట? మెలకువ కలిగి ఉండాలా. ప్రార్థనలో మెలకువ అంటే ఏంటి? కళ్ళు తెరుచుకొని ఉండడమా? కాదండి. ఆత్మలో మెలకువ, ప్రార్థనలో మెలకువ, దేవుని సన్నిధిని, దేవుని శక్తిని పొందే విషయంలో మెలకువ. ప్రార్థన చేస్తూ ఉండాలి, వాక్యము ధ్యానిస్తూ ఉండాలి, ఆత్మలో సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు దోషారోపణ చేయబడినప్పుడు, నేరారోపణ చేయబడినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము దేవుడు నీతో మాట్లాడుతుండగా, ప్రియబిడ్డ ఇది తప్పు, ఈ విషయంలో అజాగ్రత్తగా ఎందుకున్నావు, ఇది పాపం, ఇది చేయొద్దు అనుకున్నప్పుడు, అవును ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే అదే మెలకువ,
అలాగూ సరి చేయబడమే మెలకువ అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడు, దేవుడు ఎట్లా వస్తాడంట? దొంగ వలే వస్తాడంట. దొంగ మనకు చెప్పి వస్తాడండి, ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నా, నేను పలానా ఇంటికి వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తాడా? చెప్పాడు. ఆయన ఎట్లా వస్తాడు? దొంగ వలే వస్తాడంట. దొంగ మన ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకెళ్ళిపోతాడు? దొంగ మన ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు? చెప్పకుండా వస్తాడు, దొడ్డిదారిన వస్తాడు. ఇంకెట్లా వస్తాడు? ఆయన వచ్చి ఏం తీసుకెళ్తాడు? బీరువాలో ఉండే పట్టు వస్త్రాలను తీసుకెళ్తాడు, లేకుంటే బంగారు తీసుకెళ్తాడు. వెలగలిగినటువంటి వాటిని వాడు పట్టుకుపోతాడు దొంగ. అవి పట్టుకుపోతాడా? లేకపోతే మనం కాలు తుడుచుకునే పట్ట, చినిగిపోయిన చాట అట్లాంటివి తీసుకెళ్తాడా? అవన్నీ తీసుకెళ్ళాడు. వాడు ఏం తీసుకెళ్తాడంటే విలువైన వాటినే వాడు తీసుకెళ్తాడు దొంగ. అయితే యేసుప్రభు దొంగ వలే వస్తానంటే, దేవుడు యేసుప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం విలువైన వారముగా దేవునికి కనబడకపోతే, జాగ్రత్తగా మన రక్షణను కాపాడుకొనకపోతే, మెలకువగలిగి ప్రార్థన చేయకపోతే, ఆత్మ యందు తీవ్రత లేకపోతే, ఆత్మలో మెలకువ లేకపోతే మనల్ని ఏం చేస్తాడు? దేవుడు విడిచిపెడతాడు. దొంగ లోపలికి వచ్చినప్పుడు ఆ కాళ్ళు తుడుచుకునే పట్ట, లేకుంటే చినిగిపోయిన చాట ఉంటే దాన్ని కాళ్ళతో తన్ని పక్కకు పడేసిపోతాడు. వాడు అసలు చేతితో కూడా పట్టుకోడు కదా, దాన్ని కాళ్ళతో తన్నేసి వెళ్ళిపోతాడు. యేసుప్రభు కూడా నువ్వు విలువైన దానవుగా ఈ లోక యాత్రలో నువ్వు జీవిస్తే, ప్రభు విలువ పెట్టి కొనబడిన దానవు కాబట్టి విలువైన ముత్యముగా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. లేకపోతే ఏం చేస్తాడు? కాళ్ళతో తన్నుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అంటే లెక్కకు రావు నువ్వు ఇంకా ఎంత రక్షింపబడినా. అందుకే అంటాడు ప్రసంగిలో ఒక మాట, కార్యారంభము కంటే కార్యాంతం ఎంతో మేలుగా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి కార్యాంతంలో ఎలాగుండాలని నువ్వు ఇష్టపడతా ఉన్నావు? జాగ్రత్త కలిగి ఉన్నావా? మెలకువ కలిగి ఉంటున్నావా? కాబట్టి దేవుడు వచ్చినప్పుడు నువ్వు విలువైన ముత్యముగా, విలువ పెట్టి కొనబడిన దానవుగా నీవు ఉండాలి. శ్రేష్టమైనటువంటి దానవుగా నీవు ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నీలో మెలకువ లేకపోతే, నీలో జాగ్రత్త లేకపోతే విడిచిపెట్టబడిన దానవుగా అయిపోతావు. ఇంతకాలం రక్షింపబడి, ఇంతకాలం ప్రభు కొరకు మనం ప్రయాసపడి, ఇంతకాలం ఆరాధన చేసి, ఇంతకాలం ప్రభు బల్లం తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సేవకులకు పరిచర్య చేసి, ఇన్ని కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తూ, సండే స్కూల్ పరిచర్య చేసి, స్త్రీల మీటింగ్ తీసుకొని ఇన్ని కార్యక్రమాలు చేస్తూ, దేవుని రాకడలో ఆయన దొంగ వలె వచ్చినప్పుడు నువ్వు చినిగిపోయిన చాటగా, లేకుంటే పనికిరానటువంటి ఆ యొక్క డోర్ మ్యాట్గా నీవు ఉంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రధాన దూత శబ్దమునికి వినబడదు సరికదా, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు ఈరోజు ఆ కాలం ఎప్పుడో నీకు తెలియదు కనుక నువ్వు ఎట్లుండాలంట? మెలకువ కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందామా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంటే, ప్రభా నిజంగా మెలకువ లేని కారణాన్ని బట్టి నేను విడిచిపెట్టబడతానేమో ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, ప్రభు సన్నిధిలో మొరపెట్టు. ఒక చిన్న జరిగిన స్టోరీ నేను చెప్పి ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. ఒక సహోదరి తన భర్త చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తన భర్త మిలిటరీకి వెళ్ళిపోయినాడంట. మిలిటరీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సహోదరి పేరు మేరీ. అయితే ఆ మేరీ సిస్టర్ వల్ల చిన్న పిల్లల్ని వదిలిపెట్టి తన భర్త వెళ్ళిపోయినాడు. ఎక్కడికి? మిలిటరీకి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆ సహోదరుడు ఎప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు పిల్లలతో, తన భార్యతో. పిల్లలకు మాత్రం ఆ తండ్రి యొక్క ముఖము సరిగా ఎరగరనమాట, అంటే తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడు వెళ్ళిపోయినారు కాబట్టి గుర్తుపట్టలేని పరిస్థితి అనమాట. కాబట్టి ఆ సహోదరి ఎంతో ప్రార్థనాపరురాలు, చాలా ప్రభు కొరకు ఎదురు చూచేదనమాట. అయితే చాలా సంవత్సరాలైన తర్వాత ఆ సహోదరుడు ఫోన్ చేసి తన భార్యకు చెప్పినాడంట, అమ్మ నేను యుద్ధానికి వెళ్తున్నాను, మన ఊరి మీదనే ట్రైన్ వెళ్తుంది, నేను వెళ్తున్నాను. ఆ వెళ్ళేటప్పుడు ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అనుకోండి, 5 నిమిషాలు ఆ ట్రైన్ ఆగుతుంది. కాబట్టి నువ్వు పిల్లల్ని తీసుకొని రైల్వే స్టేషన్కి వస్తే ఆ 5 నిమిషాలు నేను నిన్ను పిల్లల్ని చూసి నేను యుద్ధానికి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో నాకైతే సెలవులు ఇవ్వలేదు, కాబట్టి నువ్వు పిల్లల్ని తీసుకొని స్టేషన్కి రా అని చెప్పినప్పుడు చాలా
చాలా సంతోషమైందంట. ఎందుకంత సంతోషపడింది? ఆ సహోదరి తన భర్త పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ సహోదరి చాలా సంతోషపడింది. పిల్లలకి చెప్పిందంట, అమ్మ మీ నాన్న వస్తారంట, ఇదే దారిన వెళ్తారంట, మనం అందరం వెళ్ళి మన నాన్నని చూడాలి అని చెప్పినప్పుడు పిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు, మన డాడీ వస్తాడంట చూడాలని. తన భర్త వస్తాడని ఆ సహోదరి కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఆయన వచ్చేది రోజు ఆసన్నమైంది. ఆ రోజు రానే వచ్చిందనమాట. ఆ సమయంలో తన భర్త కొరకు ఆమె ఏం చేసిందంటే తన భర్తకి ఇష్టమైనటువంటి పిండి వంటలు, తర్వాత తనకిష్టమైనటువంటి భోజన పదార్థాలన్నీ సిద్ధపరచుకొని పెద్ద పెద్ద టిఫిన్ క్యారియర్లలో పెట్టుకొని ఎక్కడికి బయలుదేరిందమ్మా? పిల్లల్ని తీసుకొని రాత్రి 10 గంటలకు ట్రైన్ వస్తుందంటే స్టేషన్కి బయలుదేరి చాలా సంతోషంగా పిల్లలందరూ సంతోషపడుతున్నారు. మా నాన్నగారు వస్తారు కదా, మేము నాన్నని చూస్తాము అని పిల్లలు సంతోషపడుతున్నారు. ఒక పక్క భార్య కూడా నా భర్త వస్తున్నాడు, సన్నగైనాడో లావైనాడో ఎట్లున్నాడో నా భర్తను చూడాలి, చాలా దినాలు అయిపోయింది కాబట్టి నా భర్తను చూడాలని తనకిష్టమైన పదార్థాలన్నీ తీసుకొని స్టేషన్కి వెళ్ళిందంట. స్టేషన్కి వెళ్ళి కూర్చుందంట. ట్రైన్ వస్తుందేమో అని 10 గంటల నుంచి ఒక మూలన ఒక బెంచ్ దగ్గర పిల్లల్ని పెట్టుకొని చిన్న పిల్లల్ని పెట్టుకొని కూర్చున్న తర్వాత స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. అయ్యగారు ఎన్ని గంటలకి ట్రైన్ వస్తుందంటే, అమ్మ 10 నిమిషాలు లేటుగా వస్తుంది అని చెప్పినాడంట. చెప్పినప్పుడు ఆమె ఎంతో సిద్ధపడి వచ్చింది కదండి, ఎంతో సిద్ధపాటుతో జాగ్రత్తగా అన్నీ తయారు చేసుకొని ఆ స్టేషన్కి వచ్చింది. 10 నిమిషాలు ఎదురు చూసింది. తర్వాత ట్రైన్ రాలేదంట. అప్పటికే 10:30 అయిపోయింది. మళ్ళీ ఒక అర్ధగంట చూసింది, 11 అయిపోయింది, అయినా కూడా ట్రైన్ రాలేదు. మళ్ళీ 11 గంటలకు స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఎన్ని గంటలకు వస్తుందంటే, అమ్మ ఈరోజు ట్రైన్ కొంచెం లేటు కాబట్టి ఇంకొక అర్ధగంట లేట్ అవుతుంది అని చెప్పినప్పుడు ఆమె బాగా జాగ్రత్తగా వచ్చింది, సిద్ధపాటుగా వచ్చింది కాబట్టి అక్కడ కూర్చొని ఉంది, ఎదురు చూస్తూ ఉంది భర్త కొరకు. ఆ ట్రైన్ కొరకు ఎదురు చూస్తూ ఉంది. భర్త వెళ్ళిపోతాడేమో, మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ కనబడతాడో లేదో అని ఎంతో ఆశతో ఆసక్తితో ఆ స్టేషన్లో కూర్చొని ఉంది. సరే 11 అయిపోయింది. ఈలోగా పిల్లలకు ఆకలి అయిపోయింది, అన్నం తినిపించుకునింది, పిల్లలకు నిద్ర వస్తుంది, అమ్మ నిద్ర వస్తుంది అని చెప్పేసి అట్లనే 2 పిల్లలు ఒడిలో ఆమె ఒడిలో నిద్రపోయినారు. అప్పటికే 11:30 అయిపోయింది. 11:30 తర్వాత మెల్లగా ఆ పిల్లలు నిద్రపోతూ ఉంటే వాళ్ళని జోగొట్టి ఆమె కూడా మెల్లగా ఏమైపోయిందండి, ఆమె కూడా నిద్రలోకి జారుకునింది. 11:30 అయిపోయింది కదండి. ఎంతో పొద్దుటి నుంచి ఎంతో అలసిపోయింది, వంటలు చేసుకునింది, ఎంతో ఆశతో ప్రయాసపడి కష్టపడి చేసింది కాబట్టి ఎంతో అలసట వచ్చేసింది. 11:30 అయిపోయింది టైము, పిల్లలు నిద్రపోతున్నారు. తర్వాత ఆమెకు కూడా నిద్ర వచ్చేసింది, మెలకువ లేకుండా అయిపోయింది, బాగా నిద్రపోయింది. 11:30 తర్వాత ఎప్పుడో మరి ట్రైను రావడానికి ఆరంభించింది. ట్రైన్ వస్తూ ఉంది, ఈమె మాత్రము ఏమవుతుందండి, బాగా నిద్రపోతుండగా ట్రైను రానే వచ్చింది. ట్రైను ఆగితే ఆమె చీకటిలో ఒక బెంచ్ దగ్గర కూర్చుంది కాబట్టి భర్తకి ఏమి కనబడలేదు. భర్త ఆ లోపల నుంచి దిగి వచ్చి నిలబడి చూస్తున్నాడంట. భర్త అక్కడ చూస్తున్నాడు, ఎందుకంటే 5 మినిట్సే కదా, 5 నిమిషాలు అక్కడ ఆ ట్రైన్ నిలబడుతుంది కాబట్టి ఎదురు చూస్తున్నాడు. అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. మేరీ మేరీ అని పిలుస్తున్నాడంట, పిల్లల్ని పిలుస్తున్నాడంట. బుజ్జి కన్నా అని పిలుస్తున్నాడంట, బుజ్జి కన్నా అని పిలుస్తున్నాడు. మేరీ ఎక్కడున్నావు మేరీ, ట్రైన్ వెళ్ళిపోతుంది మేరీ, ట్రైన్ వెళ్ళిపోతుంది మేరీ, నేను మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోవాలి మేరీ, అయ్యో ట్రైన్ వెళ్ళిపోతుంది మేరీ, ఎక్కడున్నావు అని అటు ఇటు చూస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆమెకి ఏమాత్రం వినపడలేదు. ఎందుకు? కారణం ఏంటి? జాగ్రత్తగా వచ్చింది, సిద్ధపడి వచ్చింది. అయితే ఆమెలో ఏం లేదండి, మెలకువ లేని కారణాన్ని బట్టి భర్తను చూడలేకపోతూ వచ్చింది. తన భర్త చూసి ఏమైపోయినాడు, ట్రైన్ ఎక్కేసినాడు. పిలిచినాడు, చాలా జాగ్రత్తగా పిలిచినాడు, మేరీ మేరీ అని పిలిచినాడు. అయితే ఎంత పిలిచినా కూడా ఆమె చూడలేదు. ఆమె నిద్రపోతుంది, మెలకువ లేదు, వెళ్ళిపోతుంది ట్రైను. భర్త చూస్తూ ఉన్నాడు, అయ్యో మేరీ ఎక్కడున్నావు. ట్రైన్ కదిలిపోయింది. చివరి పెట్టెకు వచ్చేటప్పటికి ఆమె మెలకువ వచ్చేసింది. ఆమెకు వెంటనే మెలకువ వచ్చేటప్పటికి లేచి చూస్తే ఏమైపోయిందండి, మెలకువ వచ్చి లేచి చూసిందంట,
చూస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది. అయ్యో ఈ ట్రైనేనేమో అని పరిగెత్తుకుంటా ఆ ట్రైన్ వెంబడి వెళ్ళిపోతూ ఉంటే ట్రైను చివరి పెట్టే వెళ్ళిపోయింది. వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, అండి ఇప్పుడు వచ్చే ట్రైన్ ఇదేనా అంటే, అయ్యో అమ్మ నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు అదే ట్రైన్ అమ్మ వెళ్ళింది అని ఆయన చెప్పినప్పుడు ఆమె దుఃఖం ఆగలేదండి. ఇప్పుడు నేను చెప్తుంటే నాకే ఆగట్లేదు దుఃఖం. ఎందుకు తెలుసా? అన్ని సంవత్సరాల తర్వాత ఆ భర్త ఎంతో ఆశగా భార్యను పిల్లల్ని చూసుకోవాలని ఎంతో ఆశతో ఆయన వచ్చి కూర్చుని నిలబడితే ఆ స్త్రీ కనబడకపోతే ఎంత బాధాకరం. ఈ స్త్రీ వేదన వర్ణనాతీతం. ఎంతో ఏడుస్తుంది, ఎంతో బాధపడుతుంది. అయ్యో నా భర్తను చూడలేకపోయినానే, అయ్యో ఇన్ని వంటలు చేసుకొని వచ్చినాను, ఆయన ముఖం చూడలేకపోయినానే, మమ్మీ డాడీ ఏడంటే డాడీ వెళ్ళిపోయినాడమ్మా అని చెప్పి ఎంతో దిగులుతో విచారంతో అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయినాక యుద్ధము మరుసటి రోజు హోరాహోరీగా జరుగుతుంది. టెలిగ్రామ్ వచ్చిందంట ఆమెకి. 2 రోజుల తర్వాత ఏమొచ్చిందండి? టెలిగ్రామ్ వచ్చింది. ఏమని? మీ భర్త యుద్ధంలో మరణించినాడు. ఇంకా చూస్తుందండి ఆమె? చూడలేదు. భర్తని ఎప్పటికీ చూడలేదు. యుద్ధంలో మరణిస్తూ వచ్చినాడు. ఎంత బాధాకరమైన సంఘటన ఇది. ఇది చదువుతూ ఉంటే, ఈ మాటలు వింటూ ఉంటే హృదయము ఎంతో ద్రవించిపోతుంది. ఆ స్త్రీ వేదన వర్ణనాతీతం. ఎంతో ఏడుస్తుంది, గుండెలు కొట్టుకుంటూ, అయ్యో నా భర్తను నేను మెలకువలేని ఒక్క కారణాన్ని బట్టి. జాగ్రత్తగానే ఉంది, సిద్ధపడి వచ్చింది, కానీ ఆమెలో ఏం లేదండి, మెలకువలేదు. ఒక్క మెలకువలేని కారణాన్ని బట్టి తన భర్తను చూడటానికి వీలు లేకపోయింది, భర్తను చూడలేకపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రియబిడ్డ, ఈ సంఘటన ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు ఇచ్చిన రక్షణ విషయంలో నువ్వు మెలకువగలిగి ఉండాలి. నీకు దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈరోజు మేలుకుందామా? ఈరోజు మెలకువగలిగి ఉందామా? ఆత్మయందు మెలకువ లేకపోతే విడిచిపెట్టబడతాం, ఇంకా చూడలేము. ప్రభు రాకడలో ఆయన వచ్చేస్తాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని సమకూర్చుకొని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్న తర్వాత ప్రభు సన్నిధికి చేరలేవు, నువ్వు వెళ్ళలేవు. ఎంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటావు. అది అవసరమా? దేవుడు అందుకే అంటాడు, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి ప్రియబిడ్డ, ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభా నిజంగా నా ఆత్మీయమైన విషయంలో నేను మెలకువ లేకుండా ఉంటున్నాను, జాగ్రత్త లేదు ప్రభా, కొన్ని విషయాల జాగ్రత్త పడుతున్నాను కానీ నాకు ఆత్మలో మెలకువ లేదు ప్రభా, సిద్ధపాటు లేదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను కరుణించు ప్రభా, తిరిగి సమకూర్చు ప్రభా. ప్రభా నువ్వు దొంగవలే వస్తాను అంటున్నావు, నీ రాకడలో ఎత్తబడే సంఖ్యలో నేను ఉండున్నట్లుగా నన్ను సహాయం చేయి, నన్ను సిద్ధపరచు ప్రభా. నేను ప్రార్థన చేస్తే చూడండి, ఈ లాక్డౌన్ దినాల్లో సిద్ధపాటు కొరకై ఎంత సమయం ఉందండి. వేరే పనులు లేవు, వండుకోవడం, తినడం, పండుకోవడం, ఇదే కదండి. ఈ పనులైన తర్వాత ఎంత సమయం మనకు ఉంటుంది. మన పనులన్నీ ముగించుకున్న తర్వాత, తిన్న తర్వాత ఎంత సమయం, కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఎంతో సమయం అనుకుంటుంది. ఆ సమయం అంతా దేవుని కొరకు, సిద్ధపాటు కొరకు జాగ్రత్తగా మెలకువగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? హెబ్రోన్లో ఉన్న స్త్రీలారా, ప్రియబిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే సరిచేసుకుందాం. హెబ్రోన్లో ఉంటున్న స్త్రీలను ఎంతగానో ప్రభు ప్రేమించి మాటలు తీసుకొచ్చినాడు. ప్రభు నీ ప్రియబిడ్డలకు ఏమి ఇవ్వాలన్నప్పుడు ప్రభు ఈ మాటలు నాకు ముందుకు తీసుకొచ్చినాడు. కాబట్టి జాగ్రత్తగా లేమేమో, దేవుని యందు మెలకువగలిగి మన రక్షణను కాపాడుకోలేకుండా ఉంటున్నామేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే, సంధిస్తూ ఉంటే, నీ దగ్గరకు వచ్చి నువ్వు జాగ్రత్తగా లేవు, నువ్వు మెలకువగలేవని ప్రభు నీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే లేచి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి. కరుణించి దేవుడు సమకూరుస్తాడు. కోపగించాడు ఆయన, కోపగించిన నిమిషం మాత్రమే, ఆయన కరుణించి నిన్ను సమకూరుస్తాడు. కాబట్టి ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ వైరస్కి ఎండ్ అనేది లేదు కదా. ఎప్పుడు బాగవుతుందో, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఈ లాక్డౌన్ ఎండ్ అవుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే, ఎంతో సిద్ధపాటు కలిగి హృదయమందు మెలకువగలిగిన వారంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇంకా తరుణం ఇస్తూ ఉన్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు. ఆ స్త్రీ ఏ విధంగా మెలకువ లేకుండా ఉన్నిందో, భర్తను కోల్పోతూ వచ్చిందో, ఈరోజు పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును నీవు కోల్పోతావేమో. జాగ్రత్త.
ఆయన వచ్చినప్పుడు నువ్వు మెలకువలేకపోతే ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఈరోజు ప్రభు అదే అంటాడు, నేను వస్తున్నాను, నా రాకడ సమీపమైంది, నువ్వు జాగ్రత్తగా ఉండి మెలకువగలిగి ప్రార్థన చేయి అని దేవుడు నీతో మాట్లాడుతుండగా, ప్రియబిడ్డ ఈ మాటలు నీ దగ్గరికి తీసుకొని వస్తున్నప్పుడు నువ్వు మోకరించి ఒక తీర్మానంలోనికి రా. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను జాగ్రత్తగా లేను, మెలకువగలేను ప్రభా, నేను అందుకే అంటాడు పేతురు దగ్గరకు వచ్చి ఏమంటాడు, 1 గంట అయినను నీవు మేలుకొని ఉండలేవా అంటాడు. ఆయన యేసుప్రభు సిలువకు అప్పగించబడే ముందు ఆయన ఏకాంత కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు యోహాన్లు వీళ్ళు ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయకుండా నిద్రిస్తూ ఉంటే ఏమంటాడు యేసుప్రభు, పేతురు నీవు కూడా 1 గంట అయినను మేలుకొని ఉండలేవా అంటే హృదయంలో మేలుకొలుపు లేదు పేతురు వల్ల. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమగా గద్దిస్తూ ఉన్నాడు, 1 గంట అయినను మేలుకొని ఉండలేరా? ఎందుకు మేలుకోవాలని ఇష్టపడుతున్నాడు? శోధనలో ప్రవేశించకుండానట్లు మేలుకోగలిగి ప్రార్థన చేయమంటాడు. శోధనలు వస్తాయి, ఆపదలు వస్తాయి, నేను శోధించడానికి శత్రువైన సాతానుడు నీ సమీపంలోనే ఉంటాడు. కాబట్టి ఈ శోధనలోకి నీకు వెళ్ళకుండా నీవు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియబిడ్డ దేవుడినితో మాట్లాడుతుంటే హృదయంలో తీర్మానం చేసుకుని, ప్రభా నేను జాగ్రత్త పడటానికి సహాయపడండి, మెలుకోగలిగి నీ సన్నిధిలో నేను ఉండటానికి సహాయపడండి, నీ రాకడ కొరకే నన్ను సిద్ధపరచండి ప్రభా అని హృదయంలో తీర్మానం చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కరుణించి తిరిగి సమకూరుస్తాడు. కాబట్టి మనం మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మోకరించండి, హృదయంలో తీర్మానం చేసుకోండి. ప్రభా ఈ సమయంలో మీరు ఇచ్చిన మాటలను బట్టి నా హృదయంలో జాగ్రత్త నేర్పించండి, నేను మెలుకోగలిగి ప్రార్థించడానికి నాకు నేర్పించండి, మెలుకోగలిగి నీ రాకడ కొరకే నన్ను సిద్ధపరచండి అని హృదయంలో ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన నీవు చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన గంభీరమైన ప్రభావం కలిగిన నామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో హెబ్రోని స్త్రీల కొరకై కొన్ని మాటలు మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మేమందరము నీ యొక్క పరలోక రాజ్యంలో మేమందరం ఉండులాగున మీరు సిద్ధపరచాలని ప్రభా, ఈ లోకంలో మమ్మల్ని సిద్ధపరచడానికి మీ అమూల్యమైనటువంటి మాటలు దయచేసినందుకే వందనాలు. అవును ప్రభా, మీరు అక్కడ కొరకే మమ్మల్ని జాగ్రత్త పడాలని మీరు వాక్యంలో రాయించి పెట్టినారు. తర్వాత ప్రభా మెలుకోగలిగి ఉండాలని ఇష్టపడతా ఉన్నారు. ఆత్మలో మెలుకోలేకపోతే, ఆత్మలో జాగ్రత్త పడకపోతే ప్రభా నీ రాకడలో విడిచిపెట్టబడిన వారమవుతాం. నీ రాకడ బూర శబ్దము వినబడలేదు ప్రభా, వినబడదు ప్రభా. కాబట్టి కృప చూపించండి. హృదయంలో తీర్మానం చేసుకొని, మీ ప్రియబిడ్డల్ని వాక్యం విన్నారు, హృదయంలో అందరూ తీర్మానం చేసుకొని నీ రాకడ కొరకే జాగ్రత్తగా మెలుకోగలిగి ప్రార్థన చేసేవారుగా సిద్ధపరిచి నడిపించండి. మేమందరము ప్రభా మరలా కలుసుకునేంత వరకు ప్రభా మీ సన్నిధిలో మేము మరి ఆత్మలో తీవ్రత కలిగి, పట్టుదల కలిగి, మెలకువగలిగి ప్రార్థించే వారముగా సిద్ధపరిచి నడిపించమని, మా హెబ్రోన్లో ఉన్న స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకోమని, మంచి ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రమిలకు కూడా మీరు ఇచ్చిన నెమ్మది ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ